వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. 3 దశాబ్దాల ముచ్చటను నరేంద్ర మోడీ తీర్చారు. 3 దశాబ్దాల నుండి అన్ని రకాల ఉద్యమాలను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజయం సాధించింది. 2004 సంవత్సరంలోనే అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అంశం మీద రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను తీసుకుంది. అయితే దానిపై ఆక్షేపణలు తెలిపినటువంటి వివిధ వర్గాల వారు సుప్రీంకోర్టు ధర్మాసనం వరకు ఈ విషయం తీసుకెళ్లారు. 5 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కూడా 7 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఏకీభవించారు. 7 మంది ధర్మాసనంలో ఒక్క వ్యక్తి సామాజికంగా ఆర్థికంగా రిజర్వేషన్ల అంశంలపైన ఆచితూచి వ్యవహరించాలని చెప్పడం తప్ప 6 మంది ధర్మాసనం సభ్యులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తిని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసినటువంటి పిటిషన్ను యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ గురించి తాము తప్పక కట్టుబడి ఉంటామనేటటువంటి అంశంతో కూడినటువంటి అఫిడవిట్ సుప్రీంకోర్టులో సమర్పించడంతో ఈరోజు 3 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడీల వర్గీకరణ గురించి సుదీర్ఘమైనటువంటి ఉద్యమానికి ఒక ఫలితం వచ్చిందని చెప్పి భావించుకోవచ్చు. దీనికి మందకృష్ణ మాదిగ గారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాడలో ప్రతి పల్లెలో మాదిగలు ఐక్యవేదికపైకి వచ్చి రిజర్వేషన్ల గురించి ముక్తకంఠంగా నినాదించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువడించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గారు మాలలు కానీ మాదిగలు కానీ సామాజికంగా ఆర్థికంగా అన్ని విషయాలలో చైతన్యం కల్పించే విధంగా ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇంత సుదీర్ఘమైనటువంటి వాదనలు, సుదీర్ఘమైనటువంటి చర్చలు తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కనుక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీసుకున్నటువంటి నిర్ణయం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఈరోజు ఈ అంశంపై మనతో పాటు న్యాయ కోవిదులు సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా బండా శ్రీనివాస్ గారు సర్వీసెస్ అందించారు. చంద్రకొండ వెంకటేష్ గారు పిసిసి సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, గత 30 సంవత్సరాల నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలు అందరూ చూస్తున్నారు. అంటే ఉద్యమం ఒక చట్టరూపం దాల్చినటువంటి ఏకైక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన ఈరోజు మనం భావించవచ్చు. ఎట్లా చూడాలండి ఈ అంశాన్ని? అంటే సుప్రీంకోర్టు తీర్పు అయితే ఒక లా ప్రొఫెసర్గా ఆయన పెద్ద కొండంతో వెనుకనబట్టినట్టుగానే ఉన్నది తప్ప ఇదేదో సమగ్రంగా మాదిగలకు ఏబిసిడి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కాదు ఇది. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన వర్గీకరణ చట్టమేమో అది ఏబిసిడి అంటే కులాలను వర్గీకరించింది. ఇది కులాలను వర్గీకరించిన జడ్జిమెంట్ కాదు. ఇది ఆర్థిక ప్రాతిపదికన క్రిమిలేయర్ విధానాన్ని అనుసరిస్తూ వర్గీకరించుకోవచ్చు. ఆర్టికల్ 15(4) క్లాస్ 4 అండ్ 16(4) క్లాస్ 4 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని చెప్తున్నది. కానీ చంద్రబాబు నాయుడు చేసిన చట్టం ఏంటంటే 341 సవరణ ప్రకారంగా, అంటే ఈ 341 ఏదైతే 1500 పైగా షెడ్యూల్ కులాలను ఒక చట్టంలో రాజ్యాంగము పొందుపరిచి ఉందో దాన్ని కేటగరైజ్ చేస్తూ ఏలో కొంతమందిని, బిలో కొంతమందిని, సిలో కొంతమందిని, డిలో కొంతమందిని చేర్చి వాళ్లకు వాళ్ళ జనాభా ప్రకారంగా, ఉమ్మడి రాష్ట్ర జనాభా ప్రకారంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి ఇచ్చిన చట్టం అది. కానీ ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు దానికి ఏం సంబంధం లేదు. అందులో ఇంకొకటి ఎస్టీలకు సంబంధించిన అంశం కూడా ఇందులో చేర్చారు.
చాలా స్పష్టంగా మీరు ఈ 565 పేజీల జడ్జిమెంట్ నేను ఇంతకుముందే మొత్తం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకున్నాను. ఆ జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా నీకు 341 సవరణ అనే అంశము ఎక్కడ కూడా నీకు కనపడదు. ఇక్కడ ఏం కనపడుతుంది అంటే, మీరు ఒకసారి జడ్జిమెంట్ చిన్నగానే ఒకటే పేజ్ చదువుతా నేను, ఒకటే పేజ్ రిపోర్ట్ చదువుతా. అది కూడా ఏంటంటే విక్రమ్ నాథ్ జడ్జి గారు ఇచ్చిన దాన్ని. ఐఎమ్ జనరల్లీ అన్ అగ్రిమెంట్ విత్ ద రీజన్స్ అండ్ కంక్లూజన్స్ అరైవ్డ్ ఇన్ ద ఒపీనియన్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ బ్రదర్ జస్టిస్ గవాయ్ ఇన్ పర్టికులర్ దట్ ది హోల్డింగ్ ఆఫ్ ఈవి చిన్నయ్య that subclassification within schedule caste was impermissible, does not lay down good law and stands with overload. అంటే ఏమన్నాడంటే ఈవి చిన్నయ్య కేసులో ఏదైతే మీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ అది సరి అయిన అంటే అది న్యాయ సూత్రాలకు సరిగా లేదు, అది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది, కాబట్టి దాన్ని నేను ఓవర్ చేస్తున్నాను అని చెప్తూనే ఇంకేమన్నాడు ఆయన, any exercise involving subclassification by the state must be supported by the empirical data. ఒకవేళ స్టేట్ కనుక సబ్ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఎంపెరికల్ డాటా మీద ఆధారపడి చేయాలి. వాళ్ళ దగ్గర మాలలు ఎంత, మాదిగలు ఎంత, మిగతా కులాలు ఎంత, ఉపకులాలు ఎంత, వాళ్ళకున్న జనాభా ఎంత, అంటే వాళ్ళకు ఏ రంగాలు వెనుకబడ్డారు ఏంటిది అనేది మొత్తం సమగ్రంగా డాటా ఆధారపడి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు. రెండో అంశం ఏం చెప్పాడంటే, ఐఎమ్ ఆల్సో ఇన్ అగ్రీయింగ్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ ది బ్రదర్ జస్టిస్ గవాయ్ దాట్, అంటే గవాయ్ అనే రెండో సీనియర్ జడ్జి చీఫ్ జస్టిస్ తర్వాత, దాట్ క్రిమీ లేయర్ ప్రిన్సిపల్ అనే పదం వాడాడు. క్రిమీ లేయర్ అనేది షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ కు వర్తించదు అని అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇందులో ఈ జడ్జిమెంట్ లో క్రిమీ లేయర్ అనే సూత్రానికి కట్టుబడి గవాయి గారు ఏదైతే తన యొక్క ఒపీనియన్ చెప్పారో దానికి నేను కట్టుబడి ఉన్నాను అంటే అర్థం ఏంది? క్రిమిలేయర్ అంటే ఏంది? డబ్బున్న మాదిగలు, డబ్బు లేని మాదిగలు, డబ్బున్న మాలలో, డబ్బు లేని మాదిగలు, డబ్బున్న మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, డబ్బు లేని మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఇది క్లాసిఫికేషన్ జరిగితే బాగుంటుంది. అంటే ఓన్లీ రెండు వర్గాలే, డబ్బు లేనోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు. అది వర్గీకరణకు సంబంధం లేదండి. అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఆ రకంగా చేసుకున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అరుంధతీయులకు 3% పెంచారు రిజర్వేషన్లను. ఎట్లా పెంచారు? సేమ్ దీని మీద ఆధారంగానే. అరుంధతీయులు వెనకబడ్డారు కాబట్టి, వెనకబడ్డ వాళ్ళకు జనాభా ప్రకారంగా వాళ్ళకు దక్కలేదు, వాటా దక్కలేదు కాబట్టి 3% పెంచుతున్న ఆధారంగా పెంచారు. అది ఎక్కడ? ఆర్టికల్ 15 క్లాజ్ 4 అండ్ 16 క్లాజ్ 4 ప్రకారంగా చేశారు అది. అట్లాగే మొత్తం దేశంలో ఉన్న బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, చాలా రాష్ట్రాలలో ఇది జరిగింది. అది ఆ రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి చేసినాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఏం సంబంధం లేదు, అట్లనే చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు అదే చెప్పాడు. అంటే కొత్తగా చెప్పింది ఏం లేదు ఇలా. కాకపోతే ఇందులో ఇంకేం చెప్పాడు, ఏం పర్మిషన్ ఇచ్చాడంటే ఆర్థిక ప్రాతిపదికన చేసుకోండి వర్గీకరణ అంశాన్ని అని చెప్పాడు, అంతే. అంటే వర్గీకరణ అంటే ఏబిసిడి కులాల వర్గీకరణ కాదు ఇది. మళ్ళా సుమా ఆర్థిక ప్రాతిపదికన డబ్బున్నోళ్ళు ఎస్సీ కులాలు, డబ్బు లేని ఎస్సీ కులాలు, అంతే. అంతేగాని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. బండా శ్రీనివాస్ గారు ఒకటే లాస్ట్ పాయింట్ ఒకటే, ఏబిసిడి అనే చంద్రబాబు నాయుడు తెచ్చిన కుల వర్గీకరణ 341 సవరణ చేసింది ఏదైతే ఉందో అది ఆయనకు చేసే అధికారం లేదు, పార్లమెంట్కే ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి ఈ జడ్జిమెంట్కి ఏం సంబంధం లేదు. అది ఈ జడ్జిమెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఆ అంశాలను చర్చకు రాలేదు పెద్దగా. అలాగే ఎస్టీల అంశాన్ని కూడా ఇలా చేర్చారు. కాబట్టి దీంట్లో కాన్స్పిరసీ ఉంది ఈ జడ్జిమెంట్ లో. కాబట్టి దీన్ని నేను కొండలు తవ్వి ఎలకను పట్టినట్టు జడ్జిమెంటే అంట తప్ప సమగ్రంగా ఈ జడ్జిమెంట్ లో గొప్ప మార్పులు వచ్చినాయని అయితే నేనైతే భావించాను. బండా శ్రీనివాస్ గారు ఎట్లా స్పందిస్తారండి సుప్రీంకోర్టు వ్యాఖ్యల పైన, జడ్జిమెంట్ పైన? వినోద్ కుమార్ సార్ చెప్పిందేమో డిఫరెంట్ ఉంది. అంటే సార్ చెప్పిందంటే అసలు దీంట్లో ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన విషయాలు లేవని తను పెద్దలు చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానుసారంగా చేసుకోవచ్చు అనే వాడు ఉన్నది అనేది నాకు తెలుసు. అంటే ఈరోజు అసెంబ్లీలో కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రాల వాళ్ళు చేసుకునేటువంటి దాంట్లో వాళ్ళు తీర్మానం చేసి ఏవైనా కూడా చేసుకోవచ్చు, రాష్ట్రాలకే ఈ హక్కు కల్పించారు అనేది వారు చెప్తా ఉన్నారు.
మరి వారు చెప్పేదానికి దీన్ని చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఒకవేళ చేసుకోవచ్చు నిజంగా అన్న సీనన్నా, రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుండో ఉన్నది, కొత్తగా ఇచ్చింది కాదు ఇది. కాబట్టి ఆర్థిక ప్రాతిపదికన చేసుకోమని చెప్పాడు ఇక్కడ. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా 2016 తారీఖు మే నాడు వాళ్ళు కడియం శ్రీ గారిని తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. దానివల్ల కూడా ఇవాళ వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుకునేదంటే ఆ రోజు ఇచ్చింది కూడా కొంత అక్కడికి వచ్చింది. పర్వాలేదు, ఎస్సీలకు న్యాయం జరిగే విధంగానే వారు కూడా చేశారు. వారిని కూడా సంప్రదిస్తా ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన వాడు. కేసీఆర్ గారు కడియం శ్రీ గారు అప్పుడు పోయి ప్రధానమంత్రికి వినవించుకుంటే వారు కూడా కొంత సానుకూలంగా స్పందించారు. దాన్ని బట్టే ఈ రోజు కొంత మనకు అనుకూలంగా జరిగింది. రేపు కేసీఆర్ గారిని కూడా కూర్చున్నబెట్టుకొని సలహాలు తీసుకొని వారికి కూడా ఇలా కొంత అనుభవం ఉంది కాబట్టి వారితో కూడా విచారించి ఇవన్నీ కూడా అమలయ్యేటట్టు తక్షణమే, అంటే దీన్ని ఏమాత్రం జాప్యం లేకుండా ఎస్టీలకు బీసీడీ వర్గీకరణకు సానుకూలంగా మా పార్టీ మా ప్రభుత్వం స్పందిస్తామని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో, అంటే దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశం చాలా పెండింగ్ లో ఉన్నది. ప్రతి ప్రభుత్వం రావడం చేయడం, కానీ ఎప్పుడో తీర్మానాలు చేసి పంపించింది. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది కూడా ఏం లేదు, కానీ కేంద్రాన్ని పంపిన తర్వాత ఇది కోర్టులో పెండింగ్ లో పడ్డది. ఇది కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఏబిసిడీల వర్గీకరణ అనేది క్లియర్ అయిందనే దాని మీదనే ఇలా దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకా ఇక్కడ మా దగ్గర కూడా పెద్ద ఎత్తున స్ట్రీట్లు, అంబేద్కర్ గారికి పాలాభిషేకాలు, దప్పులతోటి పెద్ద జులూసులు ఇట్లా అవన్నీ తీశారు. మరి దానికున్న కూడా వినోద్ అన్న గారు చెప్పిన దానికైతే కొంత ఆలోచించవలసిన, అంటే టెక్నికల్ గా ఏముందని తెలియదు కానీ దేశం మొత్తం మాత్రం సంబరాల్లో ఉంది. మాదిగలు, ఉపకులాలు కూడా చాలా సంతోషం. ఈ రోజు మాకు న్యాయం జరిగింది. మాకు ఇన్ని రోజులు 1994లో పెట్టినటువంటి ఈ ఉద్యమము ఈ రోజు వరకు, అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత మేము విజయం సాధించిన వారి సంబరాలలో ఉన్నారు. దేశం అంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు మాదిగలు ప్లస్ అదే కాకుండా బీజేపీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత ఇంకా నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరి సహకారంతోనే జరిగింది. లేకపోతే ఇది జరిగేది కాదు. కాబట్టి వాళ్ళ ఫోటోలు ఒకవైపు, ఇంకోవైపు మందకృష్ణ ఫోటోలు ఒకవైపు చేసుకుంటూ పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. కేవలము ఒక్క కృష్ణన్న ఫోటో పెట్టలే ఇలా, లేదా మాదిగల ఫోటోలు ఒకటి పెట్టలే. ఇది బీజేపీ వల్ల సాధ్యమైంది. ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో కూడా కృష్ణ కూడా కిషన్ రెడ్డి గారు, తర్వాత ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళు సాయం చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు పేరు కూడా తీసింది. కానీ ఒక విషయం ఏంటంటే దీంట్లో కృష్ణమాది గారు అసలు కేసుకు సంబంధం లేదు. ఆయన ఇంక్లూడే కాలేదు ఈ కేసులో. ఈ కేసు పంజాబ్ కేసు. ఈ పంజాబ్ కేసులో ఆంధ్రప్రదేశ్ నుండి ఒకతను అడ్వకేట్ ఇంక్లూడ్ అయ్యాడు. మన తెలంగాణ నుండి, మన బంధు సేవ నుండి మనోడు ఇంప్లీడ్ అయ్యాడు. తర్వాత ఇంకా రాయలసీమ నుండి ముగ్గురు మాత్రమే ఇంప్లీడ్ అయ్యారు. కృష్ణన్న ఎక్కడ ఇంప్లీడ్ అయినట్టుగా ఎక్కడ కూడా పెద్ద ఆధారాలు లేవు. అయినా సరే కంప్లీట్ గా ఆయనే దీన్ని ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టును ఆయనే మొత్తం బీజేపీ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది ఏదో జడ్జిమెంట్ ఇప్పించినట్టుగా, అంటే న్యాయ వ్యవస్థను గాలి వినోద్ కుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలపడం అనేటటువంటిది మౌలికంగా విజయం సాధించినట్టే కదా. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ అంశాన్ని? నేను వ్యతిరేకించట్లేదు సార్, నేను స్వాగతిస్తున్నా. కానీ ఏ అంశాలను స్వాగతిస్తున్నా? నేను పేదవాడికి న్యాయం జరగడానికి స్వాగతిస్తున్నా. ఎట్లా అంటే ఆర్థిక ప్రాతిపదికన, అంటే పేదవాడికి న్యాయం జరగడమే. డబ్బున్న ఈ జడ్జిమెంట్ ఆధారంగా 25% మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలలో చాలా వరకు డౌన్ టార్డన్ రిజర్వేషన్స్ ఉన్నటువంటి వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది కదా. మరి కాంట్రవర్సీస్ ఎందుకు? నేనేమంటున్నంటే చంద్రబాబు నాయుడుకి ఈ వర్గీకరణ, ఈ చట్టానికి సంబంధం లేదంటున్నా. ఈ జడ్జిమెంట్ కి సంబంధం లేదు. ఇవాళ బీజేపీ ఇచ్చిన హామీకి ఈ జడ్జిమెంట్ కి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఆర్థిక ప్రాతిపదికకు సంబంధించిన జడ్జిమెంట్. ఇది వాళ్ళేమో కులపరమైన వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్. అవి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన చట్టము. నేను ఆ అంశాన్ని మాత్రమే చెప్తున్నా తప్ప సుప్రీంకోర్టు పేదవాడికి న్యాయం చేయమని అన్నది తప్పు లేదు. సుప్రీంకోర్టు ఆ అంశం వరకు నేను సుప్రీంకోర్టును స్వాగతిస్తా అక్కడి వరకు. కానీ దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టము, లేదా బీజేపీ ఇచ్చిన హామీ మేరకు జరిగిన జడ్జిమెంట్, వాళ్ళు ఏదో చేసిండ్రు అని చెప్పేసి ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే బయట జరుగుతున్నాయో అది తప్పంటున్నా. అంతేగాని నేను సుప్రీంకోర్టును తప్పు పడతలేను.
సుప్రీంకోర్టు గతంలో ఉన్న అంటే రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మాత్రమే గుర్తు చేసింది తప్ప ఇవాళ కొత్తగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే గతంలో సామాజిక వెనుకబాటు ఆధారంగా ఉన్న ఆ అంశాన్ని ఆర్థిక వెనుకబాటును కూడా వెసులుబాటు కల్పించింది. ఆ మేరకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకి. అంతేగాని ఈవెన్ ఎస్టీలకు సంబంధం లేని ఈ అంశం ఇది యాక్చువల్ గా దీంట్లో. కానీ ధర్మాసనం ఎస్టీలను కూడా తీసుకొచ్చి ఎస్టీలలో కూడా పేదలు ఉన్నారు కాబట్టి న్యాయం చేసింది, తప్పులేదు, స్వాగతిస్తా. పేదలకు న్యాయం జరగాలి. కానీ ఏ చట్టం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందో, చంద్రబాబు తెచ్చిండో, దీనికి ఏం సంబంధం లేదు అంటున్నా, అంతే. ఎస్, బండా శ్రీనివాస్ గారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్సవ వాతావరణం అనేది ఉంది. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు కూడా తాను ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ గురించి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రయత్నం చేసింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ను సుప్రీంకోర్టుకు పంపించినట్టు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎట్లా స్పందిస్తారండి రేవంత్ రెడ్డి గారి కృషి పట్ల? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన, మోదీ గారు చేసిన, ఎవరు చేసినా కూడా ఇది మాదిగలకు జరిగినటువంటి విజయంగానే భావిస్తాం. సరే, మందకృష్ణ గారు కూడా మొన్న బీజేపీ సభలకు పోయి వారితోటి సన్నిహితంగా ఉండి వారు మోదీ గారిని హత్తుకొని ఏడవడం ఇవన్నీ కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టినప్పటికీ అయినా కానీ ఇప్పుడు అందరం కూడా ఆ రోజు ఏమనుకున్నామంటే ఏదో లాభం కొరకే పోతుండు కదా అని దాని మీదనే ఉన్నాం. మేము వేరే పార్టీలలో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా మందకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండు కదా, సరే ఏదైనా లాభం కొరకే పోయిందా అని అనుకున్నాము. అదే విధంగా ఇప్పుడు జరిగిందని కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఎక్కడ ఎవరిని అడిగినా పర్వాలేదు కానీ మనం మన 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 సమస్యను పరిష్కరించుకుంటున్నాం అనేటువంటి దాంట్లోనే ఉండాలి. కాబట్టి వారు బీజేపీ దగ్గర పోయినలా, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర పోయినలా, ఇంకెటు పోయినా, ఇది జాతికి సంబంధించిన విషయం కాబట్టి జాతి లోపల అందరు కూడా లాభం పొందాలనుకుంటారు. ఇంకొకటి వినోదన్న చెప్పినట్టుగా కూడా 1996లో ఒక 100 మంది ఉద్యోగులు కనుక ఉంటే అప్పుడు 18 మంది మాత్రమే మాదిగలు ఉపకులాలు ఉండేది, 72 మంది మాలలు ఉండేది అనేది ఒకటి రిపోర్ట్ వచ్చింది. అంటే జనరల్ నేను చూసిన దాంట్లో అట్లా చెప్పినప్పటికీ మీరు చెప్పింది కూడా ఒకవేళ నిజంగా కూడా పేదవాళ్లకు అనుకూలంగా ఉండాలనేటువంటి చట్టం తీసినప్పటికీ కూడా దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము కోరేది కూడా కదా, అందరూ ఎస్సీలు అందరూ కూడా సమపాలుగా లాభపడాలనేదే మా ఉద్దేశం. ఎవరైనా కంతే, ఇప్పుడు పేదలు ఉండద్దు, అందరు కూడా ధనికులు కావాలనే దాని మీదనే మేము కూడా స్వాగతిస్తున్నాం. ఒకవేళ మీరు చెప్పినటువంటి అంటే అదే జీవో కనుక వచ్చినా కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే కూడా సంతోషపడే దాంట్లో మేము ఇంకా మంచిది, చాలా మంచిది. పేదలకు న్యాయం జరగడం అనేది గొప్ప విషయం. అదే నేనేమంటున్నాను, నేను కాదంటలేను. ఎందుకంటే పేదవారు అనేది దళితులల్లా, ఎస్సీలలో, అన్ని కులాలలో, మాదిగా మాలగా అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఉండద్దు, అందరు కూడా ధనికులు కావాలి. అందరు కూడా ఈ సమాజంలో గౌరవంగా ఉండాలంటే ఆర్థికంగా ఎదగాలంటే ఇవన్నీ కూడా ఉద్యోగాలు ప్రతి ఇంటికి అన్ని తీర్ల వ్యాపారాలు అన్ని తీర్ల మంచిగా ఉండాలని కోరుకుంటారు అంటే మేము కూడా. కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారంగా వచ్చినా కూడా స్వాగతం. బండా శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు మల్లాది పవన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్ గారు, వెల్కమ్ టు రాజ్ న్యూస్. పవన్ గారు, ఎట్లా స్వాగతిస్తారండి ఎస్సీ వర్గీకరణ, కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు, భారతీయ జనతా పార్టీ మేమిచ్చాం, దేశవ్యాప్తంగా 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో పాటు డౌన్ టార్డన్కి హెల్ప్ చేసేటటువంటి నిర్ణయానికి మేము సమ్మతిచ్చాం, హౌ కాంగ్రెస్ పార్టీ కెన్ సెలబ్రేట్ ద ఈవెంట్ అని అడుగుతుంది. ఏం చెప్తారు జవాబు? సిస్టమ్ మీద మ్యూట్లో ఉన్నది పవన్ గారు, ప్లీజ్. చారగొండ గారు లేరా? ఎస్, పవన్ మల్లాది గారు ప్లీజ్. మీరు మా గొంతు నొక్కుతున్నట్టున్నారు, అందుకనే మ్యూట్లోకి పోతున్నట్టుంది. మేము వెల్కమ్ చెప్తున్నాము. అసలు మీ గొంతుకు మొత్తం మేము మిరియాల కషం ఇస్తున్నాం కానీ మీరు తాగడం లేదు, ఏం చేస్తాం? ప్లీజ్. ప్రజాప్రభుత్వం అండి, మీది ప్రజాప్రభుత్వం, మీది స్వేచ్ఛా ప్రభుత్వం మీది. ప్లీజ్ ప్లీజ్. నమస్కారం. ఇది మంచి శుభ పరిణామము. నేను బాగా ఈ పొద్దున ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూ ఇది. ఎట్టకేలకు ఒక మంచి అమికబుల్ సొల్యూషన్ ని సుప్రీంకోర్టు ఆఫర్ చేయడం అనేది కూడా మా సోదరులందరికీ మంచి జరిగినటువంటి శుభ తరుణం. ఇది చరిత్రలో కూడా మంచిగా రాసుకునేటువంటి
ఒక మంచి సూచన, మంచి పరిణామం. బేసిక్గా తెలంగాణకు వస్తే మాత్రం మాలలు, మాదిగలు 2 సెక్షన్స్ ఈ వచ్చిన నిర్ణయంతో చాలా బాగుపడతారని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఇప్పటి వరకు ఎవరైనా మన బిడ్డలే, కొంచెం వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అది ఉంది, కానీ ఈ వర్గీకరణతో చాలా మంచి జరుగుతుంది. ఈ వర్గీకరణలో బేసిక్గా కాంగ్రెస్ పార్టీ చాలా దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. బాగా దీని మీద ఇదివరకు కూడా మేము మా స్టాండ్ ఇచ్చినాం. అద్దంకి దయాకర్ గారు దీని మీద ఎన్నోసార్లు టీవీ డిబేట్స్లో, తర్వాత మాల మహానాడులో కూడా ఓపెన్గా చెప్పడం, అందరూ బాగుండాలి అని చెప్పడం. చాలాసార్లు నన్ను కూడా పిలిస్తే కాకినాడలో మాల మహానాడు జరిగినప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా పోవడం, ఆ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం, తర్వాత దాని విషయానికి వచ్చినప్పుడు కూడా కుల సంఘాలను పిలిపించి మాట్లాడినప్పుడు కూడా నేను కూడా కొన్నిసార్లు పార్టిసిపేట్ చేసి మంచి పరిణామం, ఇది మంచిగా కలిసి చేసుకుంటే బాగుంటుంది, అందరు బిడ్డలు బాగుండాలని అనుకునేటువంటి ఒక ఆలోచన చేసినాం. ఎట్టకేలకి ఇవాళ మంచి జరిగింది. రాష్ట్రాలకే ఆ ఆప్షన్ ఇవ్వడం, రాష్ట్రాలు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఈ డౌన్ రోడ్ను, తర్వాత దళితులు, నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ వెంబటి ఉండేటువంటిది. రెండోది, ఉప ముఖ్యమంత్రి గారు కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అదే కమ్యూనిటీ నుంచి. వారు కూడా మంచి చదువుకున్న వాళ్ళు, మేధావి, ఓపిక గలవాళ్ళు. దామోదర్ రాయనరసింహ గారు కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా చేసిన కూడా వైద్య శాఖ మంత్రి ఉన్నారు. మంచి ఆలోచన పరులు. దామోదర్ రాయనరసింహ గారు ఉన్నప్పుడే సబ్ కమిటీ కూడా వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిమ్న వర్గాలకు, బలహీనులతోనే ఉంటుంది, బలహీనుల కోసం పోరాడేటువంటి పార్టీ. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి శుభ పరిణామమైనటువంటి నిర్ణయం రావడం అనేది మాకు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. సరే, ఇది ఎవరు ఏంటిది అనే దానికంటే ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకుంటేనే అయిపోతుంది. అది ఇక మంచిది. ఇక్కడి నుంచి ఒక కొత్త నాంది, వీళ్లకు విద్యా ఉద్యోగ అవకాశాలలో సమాజంలో మంచి గౌరవం రావాలి, బాగా చదువుకున్న పిల్లలు కూడా మంచి పిల్లలుగా ఎదగాలి, వాళ్ళ కుటుంబాలు ఎదగాలి అని నేను భగవంతుని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్లీ మైనారిటీస్కి, దళిత్స్కి చాలా పెద్ద పీట ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని క్రెడిట్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇవాళ గాంధీ భవన్లో ప్రీతం గారు, తర్వాత మా ఏఐసిసి సభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు, ఇంకా మా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా గాంధీ భవన్లో పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మా సోదరులందరికీ మంచి న్యూస్ వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం. ఎస్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, 59 ఉపకులాలలో ఈ జడ్జిమెంట్ ఫలితాలు, క్రిమిలేయర్ విధానాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? జడ్జిమెంట్లో ఏమన్నా క్లియర్గా, పర్టికులర్గా మెన్షన్ చేశారా? అంటే ఇంకా నేను పూర్తి స్థాయిలో చదవలేదు. జడ్జిమెంట్ 565 పేజీలు ఉంది కాబట్టి, కాకపోతే జిస్ట్ చదివాను. ఆ జిస్ట్ ప్రకారంగా ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి అవి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైన జనాభా ఉంటుంది. సో కాబట్టి ఆయా రాష్ట్రాల జనాభాను ఆధారంగా ఇవాళ ఈ నిర్ణయం చేయాల్సి వస్తుంది. అంతేకాని ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ లేదా సుప్రీంకోర్టు పూర్తిగా డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు. ఆయా రాష్ట్రాలలో ఎవరి జనాభా ఎంత ఉందనేది ఆయా జిల్లా యూనిట్ చేసుకుంటే తప్ప ఇవాళ ఆ పరిస్థితి రాదు. రెండవది, విద్యా ఉద్యోగ రంగాలు కాబట్టి జిల్లా ఒక ప్రాతిపదికగా ఉంటది. ఎందుకంటే విద్య కానీ ఉద్యోగాలు కానీ జిల్లాలలో వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు చాలా వరకు జిల్లా యూనిట్ గానే ఉంటాయి. రాష్ట్ర యూనిట్ గా ఉండే ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. సో జిల్లా యూనిట్ గా ఉండే ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ దీన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళా కూర్చొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో అయ్యి వాళ్ళు ఈ నిర్ణయం చేయాల్సి వస్తుంది, చట్టం చేయాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వినోదన ఒక్క నిమిషము. అయితే వాయిస్ వస్తుందా? వస్తుంది వినోదన వస్తుంది. అయితే వినోదన చెప్పిన దాంట్లో శ్రీశైలం గారు ఒక మంచి విషయం ఏంటంటే, జిల్లా యూనిట్ గా విద్యా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ప్రతి రాష్ట్రం టు రాష్ట్రం వేరే అవుతుంది. అంటే ఒక రాష్ట్రంలో మాలలు ఎక్కువ అధికంగా ఉండొచ్చు, ఓ రాష్ట్రంలో మాదిగలు అధికంగా ఉండొచ్చు, మాలలు తక్కువ ఉండొచ్చు, మాదిగలు ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్లా ఇది రాష్ట్రాల వారిగా మారుతుంది. మళ్ళీ ఆ రాష్ట్రాల వారిగా మారినప్పుడు జిల్లాల వారిగా కూడా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ఏదైతే చేసిందో కుల గణన అనేది కనుక జరిగితే ఇంకా క్లియర్ గా ఎవ్వరు కూడా మిస్ కాకుండా వాళ్ళందరికీ ఈ అవకాశాలు,
ఈ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుందని నేను ఒక చిన్న ఇన్పుట్ ఇస్తున్నా. సారీ అన్న డిస్టర్బ్ చేసిన, కంటిన్యూ. ఎస్ కరెక్టే మీరు చెప్పింది. కులగణన అనే అంశం కూడా దీనికి తోడైతది. ఇది నేనేమంటున్నానంటే అసలు కులగణన లేకపోయినా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎప్పటి నుండో కులగణన ఉన్నదండి. ఇలా కొత్తగా కులగణన చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే బీసీలకు సంబంధించి మాత్రమే కులగణన లేదు, కానీ ఎస్సీ ఎస్టీలు ఏ కులాలు ఉన్నాయనే అంశం ఎప్పటి నుండో ఉన్నది. కాబట్టి కులగణన ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినా మనకు మాత్రం ఖచ్చితంగా ఆ జిల్లాను యూనిట్ చేసుకొని జిల్లా స్థాయిలో ఉన్న ఉద్యోగాలు రాష్ట్రాన్ని యూనిట్ చేసుకొని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో పంపిణీ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వము దీన్ని డైరెక్షన్ ఇవ్వడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలే చేసుకునే అధికారాన్ని ఇవాళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా సరళం చేసింది. రెండో అంశం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పక ముందే ఈ అంశాలు చేసుకునే అధికారము రాష్ట్రాలకు ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మీకు మొన్ననే మీరు తమిళనాడులో చూడండి 3% అరుంధత్యాలకు పెంచారు. వాళ్ళు ఎట్లా పెంచారు? ఆ రాష్ట్రానికి పెంచుకునే అధికారం ఉంది, అట్లాగే తగ్గించుకునే అధికారం కూడా ఉంది. జనాభా తగ్గింది అనుకోండి తగ్గించుకుంటది, జనాభా పెరిగింది అనుకోండి పెరుగుతుంది. కానీ 15% అనే రిజర్వేషన్ క్రైటీరియా దాటదు. ఆ జనాభాలో 15% ఎస్సీలకు ఉంది కాబట్టి ఆ 15% క్రైటీరియాలో కొంతమందికి పెంచవచ్చు, కొంతమంది తగ్గించవచ్చు, అంతేగాని 15%కు మించదు. సో కాబట్టి ఇవాళ ఆ క్రైటీరియా మీద 50% సీలింగ్ అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోపడే మళ్ళా ఈ రిజర్వేషన్లు ఉండాలి, అంతేగాని 50% కూడా మళ్ళా సీలింగ్ దాటద్దు. సో ఇవన్నీ కూడా క్రైటీరియాలు అన్నిటిని పాటిస్తూనే ఇవాళ ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన చేసుకోవచ్చు అనే వెసులుబాటు కల్పించడం కూడా నేను స్వాగతిస్తున్నా. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. పవన్ గారు, కూల్ వార్తల నుండి ఒకసారి హాట్ అసెంబ్లీ సెషన్స్ ఒకసారి చూద్దాం. ఏంటి అసలుకు టోటల్గా వాతావరణం అనేది గత 3 రోజుల నుండి డిఫరెంట్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వాదనలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, పోటీ ప్రెస్ కాన్ఫరెన్సులు కొనసాగుతున్నాయి. ఈరోజు ఐ థింక్ కేటీఆర్ గారిని కూడా మార్షల్స్ బయటికి తీసుకెళ్ళినటువంటి అంశం మనం స్పష్టంగా చూసాం. ఏం జరుగుతుంది అసెంబ్లీలో? ఈ అసెంబ్లీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో అసెంబ్లీ అనేది జరగడం, మొన్న 13 గంటలు కంటిన్యూస్గా బడ్జెట్ మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం, దాంట్లో ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం, దాంట్లో విద్యుత్లో ఛత్తీస్గఢ్ కొనుగోళ్లు, తర్వాత 2 డిస్కిమ్ల మీద ఉన్నటువంటి అప్పులు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ వాటి మీద ఉన్నటువంటి అప్పు, స్టార్ట్ చేసినప్పుడు వాటికి ఉన్నటువంటి వ్యయం ప్రణాళికా వ్యయము ఇప్పటి వరకు ఎంత ప్రణాళికా వ్యయం అవుతుంది, ఎక్కడ లాస్ అయింది, దీన్ని ఎవరు దోచుకున్నారు, ఎట్లెట్ల చేతులు మారింది అనే దాని మీద ఒక కూలంకషమైనటువంటి సబ్జెక్ట్ మీద డిస్కషన్ కావడం, దాని తర్వాత మంచి బ్యూటిఫుల్ గా నడుస్తుంది అసెంబ్లీ. చూడడానికి కూడా ప్రజలకు కూడా బాగా ఆసక్తికరంగా ఉన్నది. మీరేమో అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో అగ్లీ అంటున్నది. మరి ఏది కన్ఫర్మ్? వినోద్ గారు ఆయన ఒపీనియన్ లో చెప్తారు. మీరు బ్యూటిఫుల్లా అగ్లీయా లేదంటారంటే ప్రజల డిమాండ్ ఎట్లుంది అనేది చూద్దాం. ఇప్పుడు దాన్ని ఏమంటారు, జిహ్వకో రుచి అన్నారు, అంటే ప్రతి నాలుకకో రుచి అన్నట్టు. నేనేమంటున్నా, సమాజంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే కాకుండా ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేనేమంటున్నా, ఒక చర్చ అనేది జరిగినప్పుడు కొంత ఎదుటోళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చర్చను పర్సనల్ గా తీసుకుంటారు. పర్సనల్ గా తీసుకున్నప్పుడు ఒక అలిగేషన్ అనేది చేసినప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది, వాళ్ళు రిటాలియేట్ అవుతారు. ఆ రిటాలియేట్ అవడంలోనే మన మెచ్యూరిటీ ఉంటుంది. కొంతమంది ఫెయిర్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళంత ఫెయిర్ గా యాక్సెప్ట్ చేసేటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ లేవు. అంత ఫెయిర్ గా యాక్సెప్ట్ చేయకుండా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, శ్రీశైలం గారు 75,577 కోట్ల రూపాయల అప్పుతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నది. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఐకానిక్ స్టేట్, ఐకానిక్ క్యాపిటల్.
మరి అప్పుడే అంత బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి క్యాపిటల్ ని వాళ్ళకి చేతికి ఇచ్చి తెలంగాణ ఇస్తే ఎందుకు 7 లక్షల కోట్లు అప్పు అయింది అనే దాని మీద ఒక మినిస్ట్రీ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది జరుగుట్లనే వాళ్ళు ఏం చేస్తుండ్రు, మాటను అంటే రంధ్రాన్వేషణ చేసుకునే దాంట్లో వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. దాని మీద వాళ్ళు డిబేట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ ఇబ్బందిని వాళ్ళు వెళ్ళగక్కుతా ఉన్నారు. కానీ సమాజం అనేది చూస్తా ఉంటుంది కదా, అందుకనే వాళ్ళకు మొన్న పార్లమెంట్ సీట్ల గుండు సున్నా ఇచ్చిండ్రు, ఇప్పుడు అసెంబ్లీ సీట్లలో అన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీలు కానివ్వండి, లేకపోతే లోకల్ బాడీస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అదే చేదు అనుభవం అనేది జరుగుతుంది. యస్ బండా శ్రీనివాస్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారి పైన, సునీతా లక్ష్మారెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ కోరుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్లో నిలవాలనుకుంటుంది? వారు కేవలం ఇప్పుడు 8 నెలల ఆరోపణలతోటి గాలం గడుపుతున్నారు సార్. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఈ అసెంబ్లీలో కూడా ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ తప్పిదమని ఆ తప్పిదమని దాంట్లో జరిగింది ఇదే తప్ప కొత్తగా చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కనబడడం లేదు. ఈ ఆరోపణలు ఇప్పుడు సబిత గారిని మీ ఎన్నుకున్న వాళ్ళు మీకు మోసం చేస్తారు, చేస్తారు. ఇప్పుడు అవన్నీ అవసరం లేని సబ్జెక్టులు. మీరు అసెంబ్లీలో మాట్లాడిన గౌరవంగా మాట్లాడాలి. అసలు ఒక ముఖ్యమంత్రి గారు ఎంత గౌరవం ఉండాలి. మిమ్మల్ని మార్పు కోరుకొని మా మీద కోపంతో నిన్ను తీసుకొచ్చింది కాదు. జనరల్ గా ఏంటంటే మేము ఎవరైతే మాకు కొంత మాతో సన్నిహితంగా ఉండి మాతో విభజించుకొని పోయిన వాళ్ళే ఇలా చాలా మంది మిమ్మల్ని గెలిపించుకొని ఇలా మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు సేమ్ ఆమె కూడా ఆమె ఇష్టం. ఆమె ఏ పార్టీలోకి పోయినా ఎట్లా పోయినా కూడా ఆమె ఇష్టం. నిన్ను తీసుకొచ్చి అక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉండమని చెప్పింది మా అక్కే అని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆమె గౌరవించవలసిన అవసరం కూడా ఆమెను తీసిపడిచినట్టు అసెంబ్లీలో ఆమె టార్గెట్ చేసుకుంటా ప్రతి కాడ కూడా మీటింగ్లలో కానీ అక్కడ కానీ టార్గెట్ చేసుకుంటూ మాట్లాడు కరెక్ట్ కదా, ఒక ఆడపడుచును మా అక్క అని చెప్పుకుంటూ ఉన్నావు. కనీసానికి ఆమెను కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సిన అవసరం ఎవరైనా. నిన్న కేటీఆర్ గారు రేవంత్ అంటేనే పెద్ద లొల్లిపెట్టిళ్ళు, రేవంత్ అంటే ఏకవచనంతో పిలుస్తామని. మరి అట్లాంటప్పుడు తనకు కూడా ఆ రైట్స్ ఉంటాయి కదా. నేనేమంటున్నా అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి అలా సరే, నువ్వు ఎగ్జిలేటరీ ముఖ్యమంత్రి అయినావు, ఏదో సంథింగ్ అయినావు, దాన్ని కాపాడుకోవాలి కదా. నువ్వు చేయాలి. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. నువ్వు ఒక మంచి మాట అన్నావు. ఇలా ఏబిసిడి వర్గీకరణ వచ్చిన తర్వాత నేను కేసీఆర్ గారిని కూర్చుండబెట్టుకుంటా, వారు 2016లో ప్రధానమంత్రికి లెటర్ ఇచ్చింది కూడా చాలా మంచిగా అయింది, వారిని కూర్చుండబెట్టుకుని సలహాలు తీసుకుంటా అన్నారు. వారు సలహాలు తీసుకుంటా అన్నారు, చాలా మంచి ముచ్చట, మేము కూడా స్వాగతిస్తాం. అంటే గట్లా నువ్వు ఒక అనుభవం లేకున్నా నువ్వు అనుభవం ఉన్న వాళ్ళతోటి, అంటే ఒక కేసీఆర్ అయినా కాదు ఎవరినైనా నువ్వు ఎవరితో నువ్వు మొన్న పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి చెక్కలు గిలో పెట్టినావు, వాళ్ళు జాడిచ్చిళ్ళు. అంటే నేనేమంటున్నా అంటే మన రాష్ట్రం బాగుపడడం కొరకు నువ్వు నిన్న దాకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ మర్చిపోవాలి. మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే మనం ఎట్లా దీన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీదనే నీ మైండ్ ఉండాలి తప్ప ఈ విమర్శలతోటి ఈ కాలయాపన చేసుకుంటూ. ఇప్పటికి నేను అన్నను ఏం అభివృద్ధి కనీసానికి కేసీఆర్ గారు చేసిన దాన్ని అమలు పరుస్తాలా? ఒక్కటి కూడా కాకుండా ఇక కొత్త చేయండి. కొత్త చేసి పబ్లిక్ లో మీరు మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేసుకోండి. మేము కాదంటలేదు. ఎందుకంటే పబ్లిక్ ఒక నిర్ణయం ఇస్తారు. ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండవలసిందే. ఎవరికి ఓటిచ్చినా వారు తప్పకుండా శిరసా వహించవలసిందే. మీకు 5 సంవత్సరాల కాలం ఇచ్చింది, 8 నెలలు అయింది. ఏం చేశారు సార్? ఏమి లేదు. కనీసానికి పారిశుద్ధ ఇప్పుడు ఇవాళ వర్గీకరణ అయింది కదా, ఈ మన పారిశుద్ధ సిబ్బందికి జీతాలు లేవు. ఊర్లలో పోతే తిడతా ఉన్నారు, జీతాలు ఇస్తలేడు, ఇంకా అవస్తలేడు, పెన్షన్లు వస్తలేవని. చాలా కేసీఆర్ కిట్ అది అంటే అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు పాలన మంచిగా చేస్తే మీరు పబ్లిక్ లో పోతారు. ఒక పార్లమెంట్ ఎలక్షన్ ఉదాహరణ తీసుకున్నాడు, లేకపోతే ఇంకేదో కాదు. ఎమ్మెల్యేలందరినీ ఇప్పుడు మీకు మంచి మెజార్టీ ఉన్నది, ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోవడు చేసుడు ఇవన్నీ పబ్లిక్ గమనిస్తా ఉన్నారు కదా. మీరు ఎందుకంటే మీరు పబ్లిక్ లో పోయిన మీకు ఒక అవకాశం ఇచ్చిళ్ళు, దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా మాకంటే అంటే కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. కానీ ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే చేస్తా అన్నాడు. చాలా సంతోషం, స్వాగతిస్తాం మేము. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీలో ప్రకటన అయినాక అంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఇట్లా ఏబిసిడి వర్గీకరణ క్లియరెన్స్ అన్న తర్వాత అర్ధగంటకే నేను అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే క్లియర్ చేస్తా, ఫస్ట్ నేను చేసే నా రాష్ట్రం ఉంటుందని చెప్పి చాలా సంతోషపడ్డాం. అట్లాంటి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి తప్ప ఈ చిన్న వాడికి ఏమైంది. ఒక ఆడపడుచుని గౌరవించుకునే సంప్రదాయం మనకు ఉంటుంది కదా పార్టీలకు అతీతంగా. బండా శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు సీఎం డిప్యూటీ సీఎం పోటీ పడి నన్ను అవమానించారని చెప్పి సభా వేదిక సాక్షిగా
ఆమె ఆవేదనను వ్యక్తం చేసుకుంది. ఎట్లా స్పందిస్తారండి ఈ వ్యవహారం పైన? అంటే ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ భాషలో చెప్పాలంటే నేను పత్తిత్తును, ఒకటే పార్టీలో పుట్టినా, ఒకటే పార్టీలో పెరిగినా, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినా, నేను అదే పార్టీ కోసం 50 ఏళ్ళు త్యాగం చేసిన, వాళ్ళు మాత్రమే మోసం చేసారు అని మాట్లాడడం అనేది నేనైతే దానికి ఒప్పుకోనండి. ఎందుకంటే ఆయన పార్టీలు ఎన్ని మారి అధికారంలోకి వచ్చిండో ఆయనకు తెలుసు ఆ మాట. ఇవాళ వాళ్ళు కూడా అధికారం కోసమే మంత్రి పదవి కోసమే కదా వాళ్ళు కూడా మారిండ్లు. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి కావడానికే కదా మారింది. ఈయన ఇక్కడ దామోదర రాజనరసింహ ఇంతకుముందు పవన్ గారు చెప్పినట్టుగా చాలా సీనియర్ మోస్ట్ డిప్యూటీ సీఎం పనిచేసినోడు ముఖ్యమంత్రిగా పనికిరాడట. వాళ్ళ తండ్రి అలానే కాంగ్రెస్ లో చేసిండు. ఆయన అలానే మొత్తం లైఫ్ అంతా అలానే ఉన్నది. ఒక సిఎల్పి లీడర్ గా పనిచేసిన మరో దళితుడు కాంగ్రెస్ జీవితం మొత్తం వాళ్ళ అన్న అలానే పనిచేస్తాడు, ఆయన అలానే పనిచేసిండు, వాళ్ళ నాయన అలానే పనిచేసిండు. ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడట. ఈ 3-4 పార్టీలు మారిన మరి రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో. మరి ఆయన మాత్రం నీతులు చెప్తున్నాడట ఎవరికి? సవితా ఇంద్రారెడ్డికి. ఆ మేడం పేరు నాకు తెలియదు, ఇంకో మేడంకి. అరే ఆయన ఇప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు నీతులు నువ్వు ఆచరిస్తున్నావా రేవంత్ రెడ్డి? ఒకసారి ఆత్మపరిచయం చేసుకో. నీకు అసలు వాళ్ళని మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? అసలు నీకు లేనే లేదు. ఆ నైతిక హక్కే నీకు లేనప్పుడు నువ్వు ఇవాళ వాళ్ళని విమర్శిస్తూ నువ్వేదో శుద్ధ పూస అన్నట్టుగా మాట్లాడితే ఇవాళ అంటే నేను ఆ భాష మాట్లాడద్దు కానీ మాట్లాడాల్సి వస్తుంది. పొలిటికల్ భాషలు అవి మాట్లాడుతున్నా నేను కూడా. ఏమనుకోవద్దు దయచేసి ప్రజలరా. Yes. అయితే ఇవాళ అంటే అర్థం కావడానికి మాత్రమే మాట్లాడుతున్నా. అయితే ఇవాళ ఏంటంటే ఇవాళ అట్లాంటి రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఎదుటి వాళ్ళకు నీతులు చెప్పేటప్పుడు తను ఏమి నీతి పాటించాడో అర్థం చేసుకోవాలి. ఇతర పార్టీ వాళ్ళను 12 మందిని తీసుకున్నందుకు వాళ్ళ రాళ్లతో కొట్టండి, చెప్పులు దండలేయండి అన్నావు. మరి నువ్వెట్లా తీసుకున్నావు నీ పార్టీలకు? వాళ్ళు రాజీనామా చేసిండ్రా నీ పార్టీలో? వాళ్ళు ఏమన్నా పార్టీలో రాజీనామా చేసి వచ్చారా నీ పార్టీలోకి వీళ్ళంతా 10 మంది ఎమ్మెల్యేలు? మరి నిన్ను ఇవాళ వాళ్ళు చెప్పులతో కొట్టాలా, రాళ్లతో కొట్టాలా? అంటే ఎదుటి వాళ్ళకే నీతులా? నీకు కావా నీతులు? ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులా నువ్వు చెప్పేటి? నీకు వర్తించే అవి. కాబట్టి ఇట్లాంటి మనం ప్రిన్సిపల్ మీద ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ప్రిన్సిపల్స్ పాటించమని చెప్పాలి. మనమే ప్రిన్సిపల్స్ తప్పినప్పుడు ఎదుటి వాళ్ళకి ప్రిన్సిపల్స్ పాటించమని చెప్పడం అయితే అది సరైనది కాదు. ఖచ్చితంగా ఒక బిడ్డలని అవమానపరచడము, అది కూడా సభా వేదిక మీద అవమానపరచడము అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే ఆమె స్వార్థం కోసం ఆమె రాజకీయ పార్టీ మారింది, ఈయన స్వార్థం కోసం ఈయన రాజకీయ పార్టీ మారింది. ఇద్దరు స్వార్థపరులే, ఇద్దరు అధికారం కోసమే పార్టీలు మారిండ్రు. నువ్వు వాళ్ళని అనే హక్కు నీకు ఎక్కడిది? నా ఎన్నుకున్న వాళ్ళు మాకు మోసం చేసారు, నీకు కూడా మోసం చేస్తారంటే నువ్వు మోసం చేసి రాలేదా నీ పార్టీకి? నువ్వు పార్టీలు మారలేదా? కాబట్టి నేనేమంటున్నానంటే అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళా మంత్రులను అట్లా అవమానపరచడం, సభలో అవమానపరచడం అది కరెక్ట్ కానే కాదు. ఇక రెండో విషయానికి వస్తే నేనేమంటున్నా అంటే బడ్జెట్ పద్ధతుల మీదనే ఉండాలా? ఎందుకు నువ్వు ఈ మహిళల గురించి మాట్లాడాలని నువ్వు బడ్జెట్ అంశాలు మాట్లాడు. బడ్జెట్ పద్ధతుల మీద తీసుకో. ఒక్కొక్క పద్దు మీద ఉప పద్దు మీద గత ప్రభుత్వం ఏ పద్దులకు ఎంత కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టింది. కేటాయింపులు 22,000 కోట్ల ఎస్సీలకు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమే. మరి 20,000 కోట్లు ఎటుపోయినాయి గత ప్రభుత్వంలో? మరి ఎట్లా డైవర్ట్ అయినాయి? ఎందుకు డైవర్ట్ అయినాయి? షెడ్యూల్ కులాలకు 22,000 కోట్ల కేటాయింపులు మాత్రం భారీగా చేసిండ్రు. ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మరి 20,000 కోట్ల రూపాయలు షెడ్యూల్ కులాలకు ఖర్చు పెట్టకపోతే మీరు నిలదీయాలి కదా గత ప్రభుత్వాన్ని. మీరు ఇప్పుడు 33,000 కోట్ల రూపాయలు షెడ్యూల్ కులాలకు పెట్టిండ్రు. మీరు దాంట్లో రేపు ఖర్చు పెడతారని గ్యారంటీ ఏముంది? గతంలో మీ ప్రభుత్వాలు కూడా షెడ్యూల్ ఎస్సీ ఎస్టీల సప్లా నిధులను డైవర్ట్ చేశారు కదా. చట్టం తెచ్చిన మీరే డైవర్ట్ చేసిండ్రు. షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ కు చట్టం మీ ముఖ్యమంత్రులే డైవర్ట్ చేశారు. ఇట్లాంటి అంశాలను పద్దుల వారీగా ఇవాళ ఏ అంశాల మీద డైవర్షన్ జరిగింది, గత ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ ఎంత, ఏ వర్గాలకు ఎంత తెచ్చారనే అంశాలు పెట్టాలి. కానీ నువ్వు ఈ మహిళల గురించి ఎందుకంటే చర్చ నాకు అర్థం కాలే. అవసరం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు మోసం చేసిన అంశం ఇవాళ అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందంటారా? డైవర్ట్ చేయడం తప్ప. పవన్ గారు, కాబట్టి అట్లాంటి అంశాలు మరియు సునీతా లక్ష్మారెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యల పైన రేవంత్ రెడ్డి గారు ఒక స్టెప్ దిగితే నష్టం ఏముంది? దీన్ని అంటే బిజినెస్ అవర్స్ను, అమూల్యమైనటువంటి బిజినెస్ అవర్స్ను వృధా అవుతున్నాయనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోదు?
బేసిక్గా ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అనేది చూస్తే సీతక్క గారు మాట్లాడినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో సీతక్కను కొంచెం తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. జనరల్గానే పాడి కౌశిక్ రెడ్డి గారు కొంచెం ఆవేశపరుడు, యువ ఎమ్మెల్యే, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతాడు. అప్పటికే స్పీకర్ గారే చెప్పిండ్రు, నువ్వు కొంచెం చేతులు ఏదో యుద్ధానికి పోయటం లాగా అవపడుతున్నావు, చేరుకొని కొంచెం మందలించడం కూడా జరిగింది. సరే, అవన్నీ బేసిక్గా మోరల్ పోలీసింగ్ అనేది నాకు ఒక రకంగా చూస్తే నాకు ఒక రకంగా అవపడుతుంది, ఆ పార్టీ వాళ్ళకి చూస్తే ఆ పార్టీ వాళ్ళకి ఒక రకంగా అవపడుతుంది, అక్కడ ఉండి పరిస్థితులకు ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకంగా అవపడుతుంది. సరే, మనం అందరం మెచ్యూర్డ్ ఇండివిజువల్స్గా, ఎడ్యుకేటెడ్గా చాలా సమాజాన్ని, కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని ఇవన్నీ చూసిన తర్వాత ఒక 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 మెంటల్గా ఒక స్టేటస్కి వెళ్ళిన తర్వాత అటువంటి చట్టసభల్లోకి వెళ్తారు. సో అటువంటి చట్టసభలలో ఎట్లా బిహేవియర్ ఉండాలి అనే దాని మీద వాళ్ళు జీవితంలో, సమాజంలో, రాజకీయ జీవితంలో ఎన్నో ఎడుదొడుకులు చూసిన తర్వాత ఒక స్థిమితమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆ చట్టసభలకు పోతే వాటికి ఒక బ్యూటీ ఉంటుంది. కౌశిక్ రెడ్డి లాంటి యువకులు ఏం చూడకుండా, ఎటువంటివి అనుభవించకుండా, ఎటువంటి బాధలు కష్టాలు పడకుండా, సమాజంలో ఉన్నటువంటి వర్గాలు వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి తెలియకుండా, సమాజంలో ఉండేటువంటి ఎమోషన్స్ని క్యాల్కులేట్ చేయకుండా అక్కడ పోయి ఏది పడితే అది మాట్లాడినప్పుడు కొంత రిటాలియేషన్ అనేది జరిగింది అనేది నేను చూసిన, నా అభిప్రాయం ప్రకారం. దాని కంటిన్యూయేషనే జరిగింది. ఎందుకు వచ్చింది ఈ విషయం అంతా అంటే, బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ పార్టీ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క మహిళను కూడా మినిస్టర్ని చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే సీతక్కకి, కొండా సురేఖ గారిని ఇద్దరిని మంత్రులను చేసినటువంటి మా యొక్క ప్రాక్టీసెస్ అనేటివి బాగున్నాయి. రెండో విషయం వచ్చేసి, ఎప్పుడైతే మహిళా ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడడం, కొంచెం కించపరిచినట్టు మాట్లాడడం చేసినప్పుడు ఈ వాగ్వివాదాన్ని చోటు చేసుకున్నది. దానికి సంబంధించి ఈ సవితా ఇంద్రారెడ్డి గారిని, తర్వాత ఇంకొక మంత్రిగా సునీత లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి పదవులు ఇచ్చింది వాళ్ళకు, కానీ అవసరానికి పదవులు రాకపోయేవరకు 2 సార్లు మంచి పదవులు ఇచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎంపీ టికెట్లు ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని కొంత ఎమోషన్కి లోనైంది. అంతే తప్పితే దాని మీద వాళ్ళు ఏదో పర్టికులర్ రిటాలియేషన్ అని వాళ్ళని ఏదో పెద్దగా చేయాలనేది కాదు. దాన్ని ఏంటంటే అవకాశంగా తీసుకొని వాళ్ళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసిండ్రు. అది పెద్దగా ప్రజలు దాన్ని ఏం వాల్యూ అవుట్ చేయరు. ఎందుకంటే అంతటి గొప్ప ప్రొఫైల్ ఉన్న పీపుల్ ఏం కారు అనేది నా ఆలోచన. ఇప్పుడు వాళ్లకు నిజంగా అంత మంచి ఆలోచన మహిళల మీద ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆ విషయాన్ని కన్సిడరేట్ చేసేటోళ్ళు. పొద్దుటి నుంచి సోషల్ మీడియాలో కూడా నేను చూస్తా ఉన్నా, ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు మరి కేసీఆర్ మరి మీరు కూడా ఇప్పుడు ఎట్లా మాట్లాడింది అనేది కూడా చూసినా. కాబట్టి అది పెద్ద నెగ్లిజిబుల్ సబ్జెక్టు. నేను మోస్ట్లీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతా. ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అయిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగింది అంటున్నాం. యాక్చువల్గా మేము పరిపాలన తీసుకున్నదే మొన్న ఈ ఎలక్షన్స్ తర్వాత. అంతకుముందు 4 నెలలు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అసలు మొత్తం ఏమున్నదనేది చూసుకోవడానికే సరిపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కంప్రైజ్ అయ్యి ఒకటేసారి నెత్తి మీదకి రావడం. దాంట్లో ఫస్ట్ విడతగా 7,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఒకటోసారి, నిన్న 1,50,000 మళ్ళీ చేయడం, 6,000 కోట్ల రూపాయలు. 15వ తారీఖు 18వ తారీఖు ఆగస్టు వరకు మొత్తం రైతు రుణమాఫీ 2 లక్షలు చేయాలనేటువంటి ఒక టార్గెట్. జీతాలు, వ్యయాలు, ఇంత లోపల ఈ వానలు, తుఫాన్లు, రైతు రుణమాఫీ తర్వాత రైతు పెట్టుబడికి సంబంధించినటువంటి వ్యయం, ఉద్యోగాలకు సంబంధించినటువంటి, సో అన్నిటినీ మీట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉరుకుతున్నాం మేము కూడా. కాకపోతే ఉరికినంత మీరు సమాజం అనుకున్నంత స్పీడ్ని అందుకోలేకపోతున్నాం అనేది సమాజంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ యొక్క వాదన. దాన్ని అంగీకరిస్తాం, దాన్ని అడ్డం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ అనేది మనం ప్రవేశపెట్టుకున్నాం, కొత్త బడ్జెట్ తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి లెక్కల్ని కూడా మనం కరెక్ట్గా అంచనాలు, వ్యయాన్ని చూసుకొని వాటికి తగ్గట్టుగా మీట్ అయ్యేటట్టు మార్కెట్ని కూడా అభివృద్ధి చేసుకొని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం. మొన్న ఆల్రెడీ దావోస్ పోయి 30,000 కోట్లు తీసుకొచ్చారు. మళ్ళీ రేపు అమెరికా కూడా వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో నుంచి కూడా కొంచెం కొత్త ఇన్పుట్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తే స్టేట్ బాగుంటుంది అనేది మా ఆలోచన. వారు కూడా చక్కటి అభిప్రాయం చెప్పారు. మీరు కూడా కొత్తగా వచ్చిండ్రు అధికారంలోకి, అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది, మాకంటే మీరు మంచిగా చేయండి అన్నారు. మంచి ఇన్పుట్.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వారు కూడా కేసీఆర్ గారిని సభకు రావాలి, మీ ఇన్పుట్స్ ఇవ్వాలి. సరే, ఈ పగలు ప్రతీకారాలు అపోజిషన్ పార్టీ అనేది మ్యాండేట్ ఆల్రెడీ ప్రజలు ఇచ్చిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిండ్రు. కాబట్టి దీన్ని పెద్దగా వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగానే ఉన్నారు. వారు చెప్తూనే ఉన్నారు టైమ్ అండ్ అగైన్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, మీరు మీ ఇన్పుట్స్ ఇవ్వండి, మీరు అనుభవజ్ఞులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు పరిపాలన చేసిండ్రు. సరే, ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోవడం అనేది డిఫరెంట్. పరిపాలన అయితే చేశారు, మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనలు మాకు పంచుకొని రాష్ట్రాన్ని మన ఇద్దరం కలిసి ఎట్లా ముందుకు తీసుకుపోతాం అనే ఒక డైరెక్షన్ గా రోడ్ మ్యాప్ కనుక ఇస్తే అద్భుతంగా పరిపాలన చేయగలుగుతాం అనేది వారు కూడా మంచి ఇన్పుట్ చెప్పిండ్రు. కేసీఆర్ గారి గురించి కూడా వారు మంచి అభిప్రాయంతో ఉన్నారు. పవన్ గారు మళ్ళీ చేస్తారు వస్తారు. వారు. శ్రీనివాస్ గారు ఈ డిబేట్ అనేది నడుస్తూనే ఉంటుంది. వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి హరీష్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని స్వయంగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఎట్లా స్పందిస్తారండి దీనిపై? అదే ఇటు వ్యాఖ్యానిస్తాను, అటు సలహాలు అడుగుతాడు. అదే నేనేమంటున్నా అంటే ఇటు అగౌరవపరిచినట్టు చేసి మళ్ళీ గౌరవంగా మాట్లాడినట్టు చేసుడు. కేసీఆర్ గారిని నన్ను జైలుకు పంపించినాడు, మీతో సలహాలు ఇస్తున్నాడు. ఇవన్నీ కామన్ గా ఇవన్నీ బట్టి చెప్తే కాదు, ఆచరణలో కూడా ఉండాలి కదా. నేనేమంటున్నట్టు ఇంతకుముందుకు బ్రదర్ చెప్పుకుంటూ ఏమన్నాడు అని అంటే మహిళకు అప్పుడు మంత్రి లేదు, మహిళకు ఎవరంటే మరి ఇప్పుడు మీరు ఒక మాదిగకు ఒక ఎంపీ సీటీ లేదు, కనీసానికి ఒక మంత్రి లేదని మేము కూడా అనవచ్చు కదా. అది పరిపాలన విధానంలో కొన్ని జరుగుతాయి సార్. ఈ జరిగిన దాన్ని ఇప్పుడు ఇంతకుముందు జరిగింది పక్కకు పెట్టి ఇప్పుడు జరిగేదాన్నైనా మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ప్రతి ఈ ఏబిసిడి వర్గీకరణ కావడం చాలా మంచిదైంది, నేను దానికి న్యాయం చేస్తా అని చెప్పి అంటున్నావు. ఇలా దళిత బంధు అటువంటి దాన్ని 10 లక్షల నుంచి 12 లక్షలు ఇస్తాను, బడ్జెట్ రూపాయి పెట్టలేదు, ఎట్లా ఇస్తావు? నేనేమంటున్నా అంటే గతంలో ఇచ్చినటువంటి మా హుజురాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో 4,900 మందికి సగం, అంటే ఈ రోజు కూడా ధర్నా ఇస్తే వాళ్ళు మాకు 5 లక్షలు రావాలని చెప్పి ధర్నా ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి హుజురాబాద్ లో 2 గంటల విషయం అని చెప్పేది. అంటే వాళ్ళు మాకు రావాల్సినటువంటి పైసలే, మేము దళితులము, మాకు రావాల్సినటువంటి 5 లక్షలు అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఎలక్షన్లు రావడం వల్ల ఇది బ్రేక్ అయినాయి. దయచేసి మా పైసలు మాకు ఇవ్వండి, మేము ఎక్కువ అడుగుతలేము, మళ్ళీ సెలక్షన్లకు పోతలేము, లేదా ఇంకేం అంటలేము. మా డబ్బులు మాకు 5 లక్షలు వచ్చినాయి, ఇంకొక 5 లక్షలు ఇవ్వాలంటే వాళ్ళు ధర్నా చేసినట్టు ఏదో చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిళ్ళు. ఇట్లా మీరు దళితుల మీద ఒక రకంగా అసెంబ్లీలో ప్రేమ ఉన్నట్టే మాట్లాడతారు, మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే దళితులు అనేది ఇప్పటి నుంచి కాదు, వెనకటి నుంచే ఇదంతా జరుగుతూ ఉంది. కానీ నేనేమంటున్నా రాను రాను ఇవన్నీ ఈ మాటలల్లో ఈ స్పీచ్లు చేయకుండా కనీసానికి ఆచరణ రూపటి రావాలి. వాళ్ళకి ఇంత సాయం అనేటువంటి రావాలి, వాళ్ళకి ఇంత మేలు జరగాలి అనేటువంటి దృక్పథంతో ఉంటాయి. ఇది తప్ప ఈరోజు వీళ్ళకు జరిగింది వాళ్ళకు జరిగింది మనం ఇప్పుడు గతంలో ఏం జరిగిందో సార్ మార్పు కోరుకున్నారు. కేసీఆర్ గారిని పక్కకు పెట్టిళ్ళు, రేవంత్ రెడ్డి గారిని ఎలా అధికారం ఇచ్చిళ్ళు. ఏం చేస్తాను నేను 8 నెలల్లో ఏదో వేరే చేస్తానని అంటలేను, అసలు ఏం చేస్తలేరు కదా. ఇది చేస్తానంటేనో సరే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని పర్వాలేదు అనుకుంటూ రుణమాఫీ అని చెప్పి మొత్తం అన్నింటి పెండింగ్ లో పెడుతుంది. రుణమాఫీ కూడా వివిధ కారణాల వల్ల ₹1,00,000 వాళ్ళని కూడా వీళ్ళకు అది లేదు ఇది లేదని చెప్పి అన్ని ఆపుతున్నారు. మీరు గ్రామాలలో పోయి చూడండి సార్, అన్ని కూడా ఎవరికి ఇవ్వడం లేదు. అప్పుడు 34 లక్షల కోట్ల రూపాయలు అయితే అని అనుకుంటే ఈ రోజు 21 లక్షల కోట్ల రూపాయలకే ఎట్లా అయిపోతుంది సార్ ఇప్పటికి. నేను ఏమంటున్నా అందుకొరకు ఇవన్నీ పట్టిగానే చెప్పొద్దు సార్. మీరు ప్రాక్టికల్ గా కింది వరకు పోయినాయా లేదా డబ్బులు, రుణమాఫీ అనేది జరిగిందా లేదా, వాళ్ళకి ₹1,00,000 పోయిందా లేదా, ఇట్లా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక రుణమాఫీ కాదు, ఇది రైతు బంధు ఆపిన్లు, చాలా చాలా స్కీమ్లు ఆపిన్లు, ఎక్కడ కూడా ఫంక్షనింగ్ లేదు. సరే జరిగింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మేము ఒక నెల అడగకుండా బాగుంటది, December 9 నాడు తీసుకోమన్నారు. తర్వాత ఇవన్నీ కామన్ గా ప్రభుత్వం అన్న కాదు ఒక ఇల్లు చక్కదిద్దుకున్నట్టు జరుగుతాయి, నేను కాదంటలేను. కానీ ఇప్పటికైనా మారవలసిన అవసరం ఉంది సార్. మనకు పథకాలన్నీ ఇంతకుముందు జరిగిన పథకాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ ఇంకేమైనా కొత్త చేయండి, ఒకటో రెండో. కానీ ఉన్న ఆపి కేవలం ఒక రుణమాఫీకే మనం ప్రభుత్వం అంతా దానికే పోవాలన్నది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు 4 కాలాల పాటు ప్రజల లోపల మంచి పేరు తెచ్చుకోవాలనే దాంట్లో మీరు అభివృద్ధి పదంలోకి పోవాలి. ఇప్పటి వరకు 8 నెలల్లో అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, దాని మీద కమిషన్, దీని మీద కమిషన్, ఇవన్నీ కలయాపన చేస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు. ఎస్ వినోద్ కుమార్ గారు, బిజినెస్ అవర్స్ ను వృధా చేయకుండా రాజకీయ పార్టీలు బిజినెస్ డిస్కషన్ వైపు దృష్టి మళ్లించాలంటే డూస్ అండ్ డోంట్స్ ఏం పాటించాలి? అదే నేను అదే చెప్పాను ఇంతకుముందు. అనవసరంగా డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేయకుండా, ఇది ప్రజల సొమ్ముతోని మీరు చర్చలు పెడుతున్నారు. ఒక గంటకు కొన్ని లక్షల రూపాయల ఖర్చు,
ఇవాళ ఒక గంట సేపు అసెంబ్లీ నడిస్తే ప్రజలు కట్టిన పన్నులు ఇచ్చే డబ్బు కొన్ని లక్షలు అవుతున్నాయి. సో ఒక రోజు ఒక అసెంబ్లీ నడిస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి. సో ఇవన్నీ ఎవరి పైసలు? ప్రజల పైసలు. ప్రజల పైసలు అన్నప్పుడు మీరు ప్రజలకు జవాబుదారితనంగా ప్రజల సమస్యలు అడ్రస్ చేయడానికి మీరు టైం కేటాయిస్తారా? నువ్వు లంగా, నువ్వు దొంగ, నువ్వు వాళ్ళని మోసం చేసినావు, నన్ను మోసం చేస్తావు, నన్ను మోసం చేసినావు, ఆయన మోసం చేస్తావు, నువ్వు అది దొంగ, ఈ దొంగ. అరే నువ్వు ఆల్రెడీ కమిషన్ వేసినావు భయ్, నువ్వు ఈ విద్యుత్తులో అక్రమాలు జరిగిన కమిషన్ వేసినావు. నువ్వు అట్లాగే నీకు అనేక అన్నిటి మీద కమిషన్ వేసినాక కమిషన్ లో రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేయాలి, కానీ రాకముందు నువ్వు ఎందుకు అసెంబ్లీలో చర్చ చేయాలి, టైం వేస్ట్ చేయాలి? నువ్వు ఒక కమిషన్ ఎందుకు వేసినావు? అటువంటిప్పుడు కమిషన్ వేసినప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ను ఒకవేళ ఆ, నువ్వు అన్ని రాజకీయ పార్టీల మీద చర్చ పెట్టాలంటే వచ్చిన రిపోర్ట్ ను నువ్వు బహిరంగపరిచి చర్చ పెట్టి అప్పుడు ఆ అంశం మీద రా. అంతేగాని ఇప్పుడు విద్యుత్తులో మీరు దొంగలు, మీరు లంగలు, అరే ఎందుకు పోయి ఆల్రెడీ కమిషన్ ఇచ్చినాక మళ్ళా చర్చ దాని మీద? గతంలో విద్యుత్ కు సంబంధించిన బడ్జెట్ ఎంత, ఆ, దాంట్లో ఎంతవరకు యూజ్ అయినాయి, ఎంతవరకు మళ్ళీ ఇప్పుడు చేయాలి. కాబట్టి మీరు కొత్తగా ప్రతిపాదనలు ఏంటి? విద్యుత్తులో మీరు 24 గంటలు ఇచ్చే విద్యుత్, నాణ్యమైన విద్యుత్తులో ఎవరితో కొనుగోలు చేస్తారు? దానికి సంబంధించిన ఎంత అమౌంట్ అవుతుంది? ఆ అమౌంట్ లో ఇంకా తక్కువకి ఏమైనా చేస్తున్నారా? మీరు బిడ్లు ఏమైనా తక్కువకు చేస్తున్నారా? ఆ ఆ గత ప్రభుత్వంలో కంటే కూడా బిడ్స్ ఏమైనా తక్కువ చేస్తున్నారా? ఇట్లాంటి అంశాలు చర్చించండి, పాజిటివ్ అంశాలని. దా గత ప్రభుత్వం దుబారా చేసింది ఎంత, మీరు దుబారా చేయకుండా చేయాల్సింది ఎంత, ఇట్లాంటి చేయండి. దుబారా మీరు గత ప్రభుత్వము మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసింది అని చెప్పేసి ఇప్పుడు కూడా నువ్వేం చేశావు? నువ్వు గత ప్రభుత్వం కంటే ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద ఆదాయం చూపెట్టినావు, అదనంగా చూపెట్టినావు. గత ప్రభుత్వం కంటే నువ్వు ఇవాళ భూముల అమ్మకాల్లో ఎక్కువ ఆదాయం చూపిస్తున్నావు. గత ప్రభుత్వం మొత్తం ప్రజల భూములు అమ్మింది, ప్రభుత్వ భూములు అమ్మింది అనే ఆరోపణ చేసుకుంటూనే ఇప్పుడు మళ్ళీ నువ్వు భూముల అమ్మకాలకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టినావు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని నువ్వు చేస్తా అంటే ఎట్లా? ప్రభుత్వం సర్దిద్దాలి కదా తప్పులని. ఆ గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టే కదా నీకు ప్రభుత్వం వచ్చింది. మరి గత ప్రభుత్వం చేసినట్టుగా నువ్వు చేస్తానంటే ఎట్లా? సో కాబట్టి బడ్జెట్ లో చాలా ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేవు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక 1000 కోట్ల తేడా మాత్రమే ఉంది. గత ప్రభుత్వంలో సుమారు 60,000 కోట్ల రూపాయలు అవి ఖర్చు చేయలేదు. ఎందుకు చేయలేదు చర్చ పెట్టండి. గత ప్రభుత్వము ఇంకా 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపులలో ఎందుకు ఆ వర్గాలకు కేటాయించలలో ఖర్చు చేయలేదు? ఎందుకు షెడ్యూల్ కులాలకు చేయలేదు? ఎందుకు షెడ్యూల్ తెగలకు చేయలేదు? ఎందుకు బీసీలకు చేయలేదు? 5,000 కోట్ల రూపాయలే కదా మీరు కేటాయించింది గత ప్రభుత్వంలో. మీరు 52% మన జనాభా వాళ్ళకు కలిగిన వాళ్ళకు మరి దాని మీద చర్చ పెట్టండి. 5,000 కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు వినిమయం జరిగే చర్చ పెట్టండి. మీరు 9,000 కోట్ల రూపాయలు ఏ మూల సరిపోతాయండి బీసీలకి? ఏ మూలకన్నా సరిపోతాయా బీసీలకి? అసలు కనీసం తక్కువ 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాలి బీసీలకి. పెట్టింది 9,000 కోట్ల రూపాయలు. మళ్ళీ మేము ఏదో బీసీలకు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులలో కదా రేపు ఆ బడ్జెట్ కేటాయింపులో ఎంతవరకు వినిమయం చేశారు, ఏ రంగాల్లో పద్ధతులను మీరు అమలు చేశారనే అంశాలు చర్చ పెట్టకుండా ఈమె దొంగ, ఆయన లంగా, ఈయన లంగా, వీటి గురించా ఇవాళ ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయలు, అలా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానిక, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేయడానికి? మీరు బయట పోయి మీడియాలో మాట్లాడండి. అట్లాంటి ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే బయట పోయి మీ పార్టీ మీటింగ్లలో మాట్లాడండి. అట్లాంటి ఆరోపణలు చేయాలనుకుంటే అరే విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తారో? అది మీ సమయం కాదు, అది ప్రజల సమయము. ప్రజలు డబ్బిచ్చి మీ ద్వారా చర్చ పెట్టించుకుంటున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే హక్కు ఏ పార్టీకి లేదు, ఏ ప్రజా ప్రతినిధికి లేదు. ఇక నుంచి అయినా నెక్స్ట్ అయినా కూడా అట్లాంటి అనవసరమైన చర్చలకు తావియకుండా ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడానికి వేదికగా అసెంబ్లీని వాడండి. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. బడ్జెట్ ప్రజలది, మీది కాదు. కాబట్టి ఇవాళ ఆ దిశగా వెళ్ళాలని నా యొక్క వినపం. కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఓవరాల్ గా ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్మాణాత్మకమైనటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తా ఉంది. రైట్, చేసినటువంటి ప్రామిస్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ప్రభుత్వంలో ఉండి తీసుకొచ్చినటువంటి భారీ స్కీమ్స్ ఏవైతే రైతు బంధు, రైతు రుణమాఫీ,
దళిత బంధు, బీసీ బంధు ఇటువంటివి, దానికంటే ముందున్నటువంటి కొన్ని పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటివి, ఇప్పుడు మేము చెప్పినటువంటి పథకాలు, వీటన్నిటిని కాంపౌండ్ చేసి ప్రజల ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీని ఆలోచన ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి దీన్ని తీసుకుపోవాలనే దాన్ని ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. 75,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. సో ఎనీ గవర్నమెంట్, ఎనీ చీఫ్ మినిస్టర్ ముందు సీట్ ఎక్కిన తర్వాత అసలు నా అప్పులు ఎంత, నా రాబడి ఎంత, నేను కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత, ఇవి చూసుకోవడం అనేది కామన్. నేను అప్పు గనక నాకున్న రాబడి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ అప్పు ఎందుకు జరిగింది, ఏ సెక్షన్లలో జరిగింది, ఎవరు ఎక్కడ అభివృద్ధిని కూడా చూడాలి కదా అండి. అభివృద్ధి ఎంత జరిగింది అనేది కూడా చూడాలి కదా. గత అభివృద్ధి 2014లో ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా లెక్కలు వేసుకోవాలి కదా ముఖ్యమంత్రి గారు. ప్రాసెస్ గా చెప్తా ఉన్నా, అభివృద్ధి విషయం కూడా ఉన్న దానిట్లో మనం డినై చేస్తాం. అభివృద్ధి విషయం కూడా జరిగింది, అభివృద్ధి జరిగినంత అభివృద్ధి. పవన్ గారు థ్యాంక్స్ అండి. గాలి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బండా శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఏది ఏమైనా కానీ కేంద్ర ప్రభుత్వం చొరవతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును రాష్ట్ర ప్రభుత్వం సగౌరవంగా ఆహ్వానిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం, దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి రాష్ట్రం మేమే రిజర్వేషన్ల పైన స్టెప్ తీసుకునేటటువంటి రాష్ట్రం అవుతుందని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరోపక్క సబితా ఇంద్రారెడ్డి గారి రో అనేటటువంటిది ఈరోజు కూడా అసెంబ్లీలో కొనసాగింది. జాబ్ క్యాలెండర్ విషయం పైన శ్రీధర్ బాబు గారు ఒక గుడ్ న్యూస్ అనేటటువంటిది యువతకిచ్చారు. వచ్చే సంవత్సరం నుండి నెలల వారీగా జాబ్ క్యాలెండర్పై క్లారిటీ ఇవ్వనున్నట్టు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కేటీఆర్ గారిని మార్షల్స్ బయటికి తీసుకెళ్లినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్.